హాయ్! వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరు? నేను బాగున్నాను. అందరూ బాగుండాలనుకుంటున్నాను. నేను కార్తీక మాసంలో వచ్చే ద్వాదశి రోజు పూజ ఎలా చేసుకున్నాను, ఉసిరికాయ దీపాలు ఎలా పెట్టుకున్నాను, సూతకం ఉన్నప్పుడు ఎలా పూజ చేసుకోవాలని ఈ వీడియోలో నేను అప్డేట్ చేస్తున్నాను. తప్పక చూడండి. ఇప్పుడు ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోయి సూతకం 11 మంత్స్ ఉన్నప్పుడు ఎలా పూజ చేసుకోవాలంటే, ఇలా ఇంటి ముందర నేను రంగోలి వేసుకున్నాను. ఈ పూజకు మనం దీపాలు పెట్టుకోవచ్చు. అగరబత్తి, కర్పూరం, కొబ్బరికాయ కొట్టకూడదు. ఇలా ఉదయం లేచి నేను ముగ్గులు పెట్టుకున్నాను. తర్వాత తులసి చెట్టు స్నానం చేసి వచ్చి తులసి చెట్టు కడిగేసి పసుపు కుంకుమతో నీట్గా రెడీ చేసుకున్నాను. ఇలా ఉసిరికాయ చెట్టు ప్లస్ కాయలు తెచ్చుకున్నాను. ఇలా నీట్గా వాష్ చేసుకొని ప్లేటు కూడా ఒకటి తీసుకొని కడుక్కొని ఇలా ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ పెట్టుకున్నాను. ఉసిరికాయల పైన ఇలా తొక్క తీయడం వల్ల పువ్వొత్తి నిలబడుతుంది. ఇలా నెయ్యిలో నానబెట్టి పెట్టుకున్నాను. పసుపు కుంకుమ అంతా పెట్టి రెడీ చేసుకున్నాను. తర్వాత తులసి చెట్టు దగ్గర పోయి ఇలా ముగ్గు వేసి తులసి చెట్టులో ఉసిరికాయ చెట్టును పెట్టేసి, చెట్టుకి పత్తితో ఉన్నదన్న పెట్టుకోవచ్చు, లేదంటే నేను పసుపు దారంతో ఇలా కట్టాను. తర్వాత పూజ రూమ్లో అంతా ఇలా రెడీ చేసుకొని నైవేద్యంగా అటుకులు వాష్ చేసి బెల్లం పెట్టుకున్నాను. తర్వాత ఉసిరికాయ దీపాల్లో ఒత్తులు పెట్టేసి ఇలా పూజ చేసుకుందామని వచ్చాను. మీరు ఉదయమైనా చేసుకోవచ్చు, లేదా సాయంత్రం అయినా చేసుకోవచ్చు. నేను ఇలా దీపాలు వెలిగించాను. నేను కార్తీక మాసంలో మొత్తము ఇలా వాకిలి దగ్గర 30 రోజులు పెడతాను, వీలైన రోజులంతాను. తర్వాత ఉసిరికాయ దీపాలు వెలిగించి దేవుని రూమ్లో పూజ చేసుకొని తర్వాత తీసుకెళ్ళి తులసి చెట్టు దగ్గర పెట్టి పూజ చేసుకున్నాను. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేము కొబ్బరికాయ అగరబత్తి వెలిగించకూడదు కాబట్టి దీపాలు పెట్టుకోబట్టి నేను ఇలా పూజ చేసుకున్నాను. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఉసిరికాయ దీపాలను ఉసిరి చెట్టు లక్ష్మీదేవి విష్ణువుగాను, తులసి చెట్టు లక్ష్మీదేవి గాను పెట్టి పూజ చేసుకున్నాను. ఈరోజు చాలా పవిత్రమైనది. విష్ణువు 6 నెలలు నిద్రకు లేకపోయి ఏకాదశి రోజు మేల్కొంటారు. ఆ రోజు ఇలా తులసి చెట్టుకు పూజ చేశారు. నేను ఇలా పూజ చేసుకున్నాను. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఇది అయిపోయిన తర్వాత ఇవి ఎవరు తొక్కని ప్లేసు లేదా వాటర్లో వేయాలి. మీకు వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. నేనైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను క్షీరాబ్ది ద్వాదశి. ఇది దుర్గా పరమేశ్వరి టెంపుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.